ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని అయితే పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు వచ్చి ఇప్పటికే ఆయన భౌతికాయాన్ని నివాళులు అయితే అర్పించినటువంటి పరిస్థితి. అది కూటమి నుంచి మంత్రి కందులు దుర్గేష్తో పాటు వాసంశెట్టి సుభాష్, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే తుమ్మల బాబు గారు కూడా ఆయన భౌతికాయాన్ని నివాళులు అర్పించారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆయన మృతిని ఏ విధంగా చూడాలంటారు? ఆయన రాజకీయాల్లో ఒక వెలిగి ఈ విధంగా ఒక ఉద్యమకారుడిగా పేరుగాంచారు. ఆయన లేకపోవడం ఎలా చూడాలి? అది వారి కుటుంబ సభ్యులతో పాటు మరి ముఖ్యంగా మా మెట్ట ప్రాంత ప్రజలందరికీ కూడా పద్మనాభం గారు మరణం తీరని లోటు. ఏదేమైనా ప్రజల యొక్క మనసు తెలుసుకుని పనిచేసేటువంటి నాయకుడు ముద్రగడ్డ గారు. మరి కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగోలేకపోవటం, హైదరాబాదు ఆసుపత్రిలో ఉండటం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా నేను జనసేన పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీలకు అతీతంగా ఈరోజు పద్మనాభం గారి యొక్క మరణాన్ని అందరూ కూడా స్వాగతించలేకపోతా ఉన్నారు. వారి యొక్క సేవలు ఇంకా అవసరమని ప్రజలు కోరుకునేటువంటి సమయంలో మరి ఇటువంటి పరిస్థితి రావటం చాలా దురదృష్టకరం. ఏదేమైనా ఆయన సుమారుగా 4 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా ఇక్కడ పనిచేయటం, మరీ ముఖ్యంగా ఈ మెట్ట ప్రాంతంలోనే కాకుండా కోనసీమలో కూడా ఆయనకి చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా ఈ మరణాన్ని జీర్ణించుకోలేకపోవడం జరుగుతూ ఉంది. ఏదైనా భవిష్యత్తు తరాలు రాజకీయాలు చేసేవారు కూడా వారు ఏ విధంగా ఒక కార్యక్రమం తీసుకుంటే ప్రజలకు పట్టుదలగా పనిచేయడానికి నిలబడ్డారో భవిష్యత్ తరాలు కూడా మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేసి పద్మనాభం గారు ఏ విధంగా ప్రజల మనసులో నిలిచిపోయారో ఆ విధంగానే భవిష్యత్ తరాలు రాజకీయం చేసేవారు ఎవరైనా ఆ విధంగా నీతిగా నిజాయితీగా పనిచేయాలని నేను కూడా కోరుకుంటాను. ప్రధానంగా చూసుకుంటే రంగా తర్వాత కాపుల కోసం పోరాడి కాపుల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన నుండి మీరు ఏం నేర్చుకున్నారు రాబోయే తరాలకి? మీకు కాపులుగా ఒక కాపు సామాజిక వర్గానికి ఏం చెప్తారు? కాపు సామాజిక వర్గం ఒకప్పుడు మంచి వెలిగినటువంటి కాపు సామాజిక వర్గం రాను రాను మరి రైతు కూలీలుగా మారిపోయినటువంటి పెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. దాని గురించి వారు ఈ కాపులకు రిజర్వేషన్ సాధించాలని చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఏదేమైనా మరి దాంట్లో కొద్దిగా సక్సెస్ అవుతారని మేము అందరం అనుకున్నాం. సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఒక సాటి కాపువాడిగా కాపువాడి యొక్క బాధని ఈ సమాజానికి తెలియజేసినందుకు ఎప్పుడూ పద్మనాభం గారికి మేము అందరం కూడా రుణపడి ఉంటామని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆయన కూడా నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది. ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ప్రభుత్వ లాంఛనాలు వద్దని కూడా వాళ్ళైతే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీని పరిణామం పద్మనాభం గారు అన్న ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవం. మీ అందరికీ తెలుసు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి సందర్భంలో ఎవరి పార్టీ వెళ్తాయి. ఇప్పుడు నేను జనసేన పార్టీగా పద్మనాభం గారు అంటే అభిమానం ఉండొచ్చు, మాకు అంటే ఒక పార్టీ ఉంది. జనసేన పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటేనే మేము అందరూ ఆ విధంగా పనిచేస్తాం. మేము మాకు నమ్ముకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మేము చాలాసార్లు పద్మనాభం గారు కూడా జనసేనలోకి వస్తే బాగుండు, కాపులందరూ ఒక మాట మీదకి వస్తే ఇంకా ఇప్పుడు మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది చాలా దూరంగా ఉండిపోతుంది. ఒక్కసారి కూడా ఇంత సామాజిక వర్గం ఉన్నప్పుడు కూడా ఒక్క కాపాడు కూడా మరి ముఖ్యమంత్రి చేయలేదనేటువంటి బాధ ఆవేదన మాకు ఎప్పుడు అది ఉంది. కాకపోతే పద్మనాభం గారు వల్ల అవుతుంది అనుకున్నాం. ఆయన క్రమేపీ ఆయన పెద్ద వయసు రావటం, మళ్ళీ మాలో ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావటం, వారు కూడా అన్ని సామాజిక వర్గాలను కలిపిపోయినటువంటి మనసు ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉండటం, మేమందరం వారికి మద్దతుగా నిలబడటం జరిగింది. అంటే కుమార్తె జనసేన పార్టీలో చేరడంతోనే ఆమెను దూరం పెట్టినట్టుగా కొంతమంది ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా భౌతికంగా చూసేందుకు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాన్ని ఎలా చూడండి? అంటే కుటుంబ వ్యవహారాలు అంటారా, రాజకీయ కొంతమంది కుటుంబ సమస్యలు అంటారు, కుటుంబ వ్యవహారాలు ముందు నుంచి అని అంటారు. కొంతమంది జనసేన పార్టీలోకి జాయిన్ అవటం వల్ల అనేటువంటివి ఉన్నాయి. అవి పూర్తిగా మనకి అంత దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళం కాదు. ఏదేమైనా ఒక మహానేత కోల్పోవడం అందరికీ దురదృష్టకరం. మాలాంటి వరకు ఉన్నప్పుడు మరి తన కడుపును పుట్టినటువంటి కుమార్తెకు కూడా ఇంకా పెద్ద ఎత్తున కష్టం ఉంటుంది. రాజకీయాలు వేరు. ఆ అమ్మాయి కూడా మరి
ఆయన రక్తం పంచబెట్టుకున్నటువంటి బిడ్డ క్రాంతి గారు, వారికి కూడా అవకాశం ఇచ్చుంటే రాజకీయాలు ఏ విధంగా ఉన్నా మరి వారి కుటుంబ సమస్యలు ఏంటో తెలియదు, కానీ వారిని కూడా ఈ రోజు కనీసం కడచూపుకి ఇచ్చుంటే బాగుంటుందని మేము అందరూ అనుకుంటాం ఒక కుమార్తెగా. ప్రభుత్వ లాంఛనాలు ఉన్నాయా సార్, లేదంటే వాళ్ళు వైసీపీ నేతలు అయితే వ్యతిరేక? మరి అది వ్యతిరేక ప్రభుత్వ లాంఛనాలు సాంప్రదాయకంగా మరి మాజీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పోయేటప్పుడు పెద్ద నాయకులు ఇదైనప్పుడు ప్రభుత్వం వాళ్ళని గౌరవించుకుంటుంటుంది. ఆ దిశగానే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుందని తెలిసింది. మరి కుటుంబ సభ్యులు మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగానే మరి చేయాలి. కాకపోతే సాంప్రదాయం మరి ప్రజల మనసుల్లో చూరకున్నటువంటి నాయకుడు ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో పంపితేనే వారికి గౌరవం, మాలాంటి వారికి కూడా గౌరవం. అంటే ఇది రాజకీయం అనుకోవచ్చు, అంటే వైసీపీ నేతలు వద్దు దీన్ని తిరస్కరిస్తున్నాం, గతంలో చంద్రబాబు ఆయన కుటుంబాన్ని చిత్రహింసలు చేశారనేది కూడా వైసీపీ దాడిశెట్టి రాజా చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ అంత మనకు తెలియదు. నేనైతే ఒక ఈ మెట్ట ప్రాంత వాసిగా పద్మనాభం గారు అనేక సార్లు మరి మా అందరి కోసం కష్టపడేటువంటి నాయకుడిగా ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో పంపడమే నిర్ణయం. మరి ఎవరో వెనకాల నాయకులు ఎవరన్నా మరి రాజకీయం చేస్తే మనం ఏం చెప్పలేం. పరిస్థితి ప్రస్తుతం అయితే ముద్రగడ పద్మనాభం సంబంధించిన అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఆయన అయితే అభిమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓ పక్క కనపడుతుంది. ఏదేమైనా ఆయన మృతి చాలా తీరని లోటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఆ పక్కన ప్రభుత్వ లాంఛనాలుగా చేస్తేనే బాగుంటుందని తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ మరి వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే దీన్ని అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఓ పక్కన పడుతుంది. అంతేకాకుండా తన కుమార్తెని రాజకీయ పరంగా కాకుండా కుటుంబ వ్యవహారాల పరంగా కూడా దూరం పెట్టారంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనా ముద్రగడ పద్మనాభం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వచ్చి సందర్శించుకుని భౌతికాయానికి అయితే నివాళులర్పిస్తున్న పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ఏదేమైనా ప్రభుత్వ లాంఛనం ప్రకారం చేస్తేనే మంచిదని మేము భావిస్తున్నామని అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు అలాగే డీసీసీ చైర్మన్ తుమ్మల బాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కెల్లంపూడి సార్, ముద్రగడ పద్మనాభం నివాసం ఉంది. మరి పార్టీలకు అతీతంగా నేను జనసేన పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీలకు అతీతంగా ఈరోజు పద్మనాభం గారి యొక్క మరణాన్ని అందరూ కూడా స్వాగతించలేకపోతా ఉన్నారు. వారి యొక్క సేవలు ఇంకా అవసరమని ప్రజలు కోరుకునేటువంటి సమయంలో మరి ఇటువంటి పరిస్థితి రావటం చాలా దురదృష్టకరం. ఏదేమైనా ఆయన సుమారుగా 4 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా ఇక్కడ పనిచేయటం, మరీ ముఖ్యంగా ఈ మెట్ట ప్రాంతంలోనే కాకుండా కోనసీమలో కూడా ఆయనకి చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా ఈ మరణాన్ని జీర్ణించుకోలేకపోవడం జరుగుతూ ఉంది. ఏదైనా భవిష్యత్తు తరాలు రాజకీయాలు చేసేవారు కూడా వారు ఏ విధంగా ఒక కార్యక్రమం తీసుకుంటే ప్రజలకు పట్టుదలగా పనిచేయడానికి నిలబడ్డారో భవిష్యత్ తరాలు కూడా మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేసి పద్మనాభం గారు ఏ విధంగా ప్రజల మనసులో నిలిచిపోయారో ఆ విధంగానే భవిష్యత్ తరాలు రాజకీయం చేసేవారు ఎవరైనా ఆ విధంగా నీతిగా నిజాయితీగా పనిచేయాలని నేను కూడా కోరుకుంటాను. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.